ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ రాకాపై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇటీవల సోషల్ మీడియా ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర వార్తలు చక్కర్లు కొట్టాయి. పాన్ ఇండియా సినిమా రాకాలో షారుఖ్ ఖాన్ ఓ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్తలతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. విదేశాల్లో ఆయనపై కొన్ని ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని కూడా వార్తలొచ్చాయి. అయితే బాలీవుడ్ హంగామా ప్రకారం ఈ వార్తలన్నీ కేవలం అవాస్తవాలని తేలింది. సినిమా స్క్రిప్ట్ లో ఎలాంటి క్యామియో పాత్ర లేదని, అలాంటి పాత్ర లేదని షారుఖ్ ను చిత్ర బృందం అసలు సంప్రదించలేనిదని నిర్మాత వర్గాలకు సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. గతంలో జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన డైరెక్టర్ అట్లీకి షారుఖ్ ఖాన్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. భవిష్యత్తులో షారుఖ్ ఖాన్ తో కలిసి పనిచేయడానికి అట్లీ సిద్ధంగా ఉన్నప్పటికీ రాకా సినిమాకు షారుఖ్ ఖాన్ ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఇదిలా ఉండగా రాకా సినిమా నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇటీవల ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తవగా తదుపరి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కానుంది. అందులో అల్లు అర్జున్, దీపికా పదుకోనలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. వచ్చే నెలలో దీపికా ప్రసూతి విరామం తీసుకునే లోపు ఆమె భాగాలను పూర్తి చేయడమే చిత్ర నిర్మాతలు దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. పరిశ్రమ నివేదికల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తి కానుందని, 2027 చివర్లో ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. దాని విస్తారమైన ఫ్యాంటసీ ప్రపంచం, సమాంతర విశ్వ కథాంశం కారణంగా రాకా 2 భాగాలుగా విడుదల కావచ్చనే ఊహాగానాలు కూడా పెరుగుతున్నాయి. అయితే చిత్ర నిర్మాతలు ఇంకా ఆ ప్రణాళికను అధికారికంగా ధృవీకరించకపోవడం గమనార్హం. అల్లు అర్జున్, దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, జాన్వీ కపూర్, రమ్య కృష్ణన్, యోగి బాబు, జిమ్ సర్బ్లతో సహా భారీ బృందాన్ని కలిగి ఉన్న రాకా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అతిపెద్ద భారతీయ చిత్రాలలో ఒకటిగా రూపొందుతుంది. అయితే ప్రస్తుతానికి షారుఖ్ ఖాన్ అల్లు అర్జున్ తో కలిసి తెరపై కనిపించాలని ఆశిస్తున్న అభిమానులు వేచి చూడాల్సిందే. విస్తృతంగా ఊహాగానాలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి రాకాలో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించడం లేదు.